చికెన్ మ్యాగ్నేట్ కండి అల్లం పేస్ట్, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి కలిపెడుతున్నాము. చక్కగా మ్యాగ్నేట్ చేసాము. చికెన్ చక్కగా ఉడుకుతుందండి. బాగా అంతా మ్యాగ్నేట్ చేసింది ఉడికిస్తున్నాను. చికెన్కి ఉల్లిపాయ వేగుతుంది. గ్రేవీ అయితే బాగా జీడిపప్పు, గసాలు, ఎండు కొబ్బరి అన్నీ వేసి గ్రేవీ పట్టామండి. చికెన్ చూడండి చక్కగా ఉడుకుతుంది. చికెన్ గ్రేవీ, చికెన్లోకి గ్రేవీ తయారు చేస్తున్నాము. బాగా వేగుతుంది. పోసేసే చికెన్ పోయి పోసే చికెన్ బాయిల్ అయిపోయింది. గ్రేవీలో వేసేస్తున్నాము. మంచి టేస్ట్ వస్తుందండి ఈ విధానంతో వండుకుంటే. చికెను చాలా టేస్ట్ వస్తుంది. కంప్లీట్గా అయిపోయిందండి. చికెన్ కర్రీ అయితే తయారు చేశాను. తయారు చేసిన విధానం చూపించా కదా, ఆ విధానంతో మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి చూడండి. కామెంట్ చేయండి. ఇదైతే చక్కగా గ్రేవీగా బాగా వచ్చింది, జ్యూస్ లాగా. ఫంక్షన్లకి చాలా బాగుంటుంది ఇది. ఈ విధానంతో రవ్వి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నం కూడా దమ్ వేసుకోవచ్చు దీనిలో, బాగుంటుంది.